మన సూళూరుపేటలో భారతదేశం గర్వించే ₹2 డాక్టర్ ఒకరు ఉన్నారంటే ఇప్పుడు బహుశా నమ్మలేకపోవచ్చేమో కానీ 80-70 దశకాలలో సూళూరుపేటలో ఈ దేశం గర్వించేటువంటి మానవత నిండిన ఒక బీసీ రాయ్ లాంటి డాక్టర్ ఉన్నారంటే అసలు నిజంగా ఆశ్చర్యం కలకమానదు. నేటి తరానికి కూడా ఈ యొక్క మంచి విషయాన్ని తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను. అప్పట్లో ₹2కి చాలా అసలు ఏం ₹2 అంటే చాలా తక్కువ డబ్బులు, రూపాయి బిళ్ళలు 2 ఉండేవి. ఇస్తే తీసుకునేవారు, ఇకపోయినా అడిగేవారు కాదు. అంతటి మహనీయుడు, మానవత నిండినటువంటి వ్యక్తి రామ్మూర్తి డాక్టర్ గారు. రామ్మూర్తి డాక్టర్ గారి దగ్గర పేదవాడు, ఉన్నవాడు, బీదవాడు అందరికీ ఒకే లైన్ ఉండేది. ఆయన దగ్గర కూడా ఒక అటెండర్ గోపాల్ అని ఉండేవాడు. గోపాల్ అని పిలిస్తే అదొక మాట తీరు కూడా చాలా ఇదిగా ఉండేది. ఆయన ఇంజెక్షన్ చేసేవాడు. ధవళ వస్త్రాలు ధరించి చిరునవ్వు నిండి రోగులకి ఆయన మాటే స్వాంతనగా ఉండేది. బీదా బిక్కి జనం అందరూ కూడా లైన్లో ఉండి ఆయన దగ్గర వైద్యం చేయించుకునేవాళ్ళు. ఏ రోజు కూడా డబ్బు ప్రసక్తి లేని డాక్టర్ చిన్న డబ్బా పెట్టేవాడు, ఆ ₹2 వేసేవాడు. ఆయన జీవితం కూడా అంత ఆదర్శంగా ఉండేది. అలాంటి మహనీయుల్ని ఈ డాక్టర్స్ డే రోజు తలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది నాకు. ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్లకి నిజమైన ఆదర్శం డాక్టర్ రామ్మూర్తి గారు. ఎందుకంటే బోలెడు మందులు, పెద్ద ప్రిస్క్రిప్షన్లు, అనేకమైనటువంటి ల్యాబ్ టెస్టులు చేస్తున్నటువంటి ఈ కాలంలో కార్పొరేట్లో లక్షలాది రూపాయలు కట్టలేకపోతున్నటువంటి ఈ కాలంలో ₹2తో చిరునవ్వుతో నాడి పట్టుకొని వైద్యం చేసి పెద్ద పెద్ద రోగాలని, రుగ్మతల్ని బాగు చేసినటువంటి ఆ మహనీయుల్ని తలుచుకుంటూ, అలాంటి వాళ్ళు బీసీ రాయ్ లాంటి వాళ్ళని మనం కనెక్ట్ చేయొచ్చు. అలాంటి డాక్టర్స్ కూడా ఈ తరంలో నుంచి పుట్టుకు రావాలని ఒక కోరిక, ఆకాంక్ష. థ్యాంక్ యూ. హ్యాపీ డాక్టర్స్ డే అందరికీ, డాక్టర్లకి.